ఈ వీడియోలో మనం డార్జిలింగ్ విశేషాలేంటో తెలుసుకుందాం. డార్జిలింగ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇంతకీ డార్జిలింగ్ ఎక్కడుంది? సో డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది, నేపాల్ దగ్గరలో ఉంటుంది. మాకు మార్నింగే ఫ్లైట్ అనమాట. సో అలా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. బుజ్జిలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే ఫుల్ యాక్టివ్ అయిపోయింది. సో మొత్తం చుట్టేస్తుంది అనమాట, అస్సలు ఆగట్లేదు. చేయి పట్టుకుంటా అన్నా కూడా వదిలించుకుని వెళ్ళిపోతుంది. సో నా వల్ల కాదని చెప్పి వాళ్ళ నాన్నకు అప్పచెప్పేశాను. చూసారా వాళ్ళ నాన్నతో ఎలా ఆడిస్తుందో. అప్పుడు దాకా ఆడుకొని ఫ్లైట్ ఎక్కే ముందు బుజ్జులు నిద్రపోయింది. బుజ్జులుకి నాకు ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఫైనల్గా 2.5 అవర్స్ జర్నీ చేశాక బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. మనకి డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉండవు డార్జిలింగ్కి. సో బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ బయట చాలా క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో అలా మేము క్యాబ్ మాట్లాడుకుని, ఇంకా బుజ్జులు లెగిసిపోయింది, క్యాబ్ మాట్లాడుకుని మేము వెళ్తున్నాము డార్జిలింగ్కి. లంచ్ టైం అయ్యిందని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. సో ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందా అని కొంచెం క్యూరియాసిటీతో ఉన్నాను. సో అక్కడ రెస్టారెంట్లో ఆ రోజు స్పెషల్ వచ్చి మటన్ థాలీ అండ్ ఫిష్ థాలీ. ఇది వచ్చి ఫిష్ థాలీ. నేను ఫిష్ థాలీ ఆర్డర్ చేశాను. ఫుడ్ అయితే బ్యాడ్గా అయితే లేదు, తినేటట్టుగానే ఉంది, నాకైతే నచ్చింది. మా వారు వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. అది కూడా బాగానే ఉంది, కాకపోతే అక్కడ టేస్ట్తో ఉంది, ఇక్కడలా అయితే లేదు. బాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్ వెళ్ళే జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ కొండలు, లోయలు, ఫాగ్తో అండ్ లైట్గా వాన పడి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి రోడ్ అటు సైడ్ ఇటు సైడు టీ ప్లాంటేషన్స్, పైన్ ట్రీస్ మనకి వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఏంటంటే డార్జిలింగ్ అనేటప్పటికీ టీ ఫేమస్ అనమాట బాగా. సో టీ చాలా బాగుంటుంది అక్కడ. నేను టేస్ట్ అయితే చేశాను. సో కింద కూడా టీ ఉంది కదా అంటే, సో అది లో క్వాలిటీ టీ. సో హై క్వాలిటీ వచ్చి డార్జిలింగ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇక్కడ మౌంటైన్ మీద ఫాగ్ పడుతూ లొకేషన్ చూడటానికి చాలా బాగుంది. డార్జిలింగ్ మొత్తం ఇలా రైల్వే ట్రాక్స్ అనేది రోడ్డు మధ్యలోనే అలా ఉంటాయి అన్నమాట. టాయ్ ట్రైన్ తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ టాయ్ ట్రైన్ వచ్చేటప్పుడు గేట్స్ క్లోజ్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు. టాయ్ ట్రైన్ సౌండ్ విని, సో హారన్ సౌండ్ విని వెహికల్స్ అన్నీ పక్కకి ఇలా ఆగిపోతాయి. ఎందుకంటే అది
ఎక్కువ స్పీడ్గా కూడా రాదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే టాయ్ ట్రైన్ రాబోతుంది. సో అందుకుని కార్స్ అన్నీ ఇలా పక్కకి ఆగిపోయినాయి. చూడండి అక్కడ టాయ్ ట్రైన్ వస్తుంది. సో 2 బోగీలే ఉంటాయి, 2 బోగీలే ఉంటాయి. దీనికి 2 బోగీలు, ఒక ఇంజిన్ ఉంటుంది. ఊటీలో టాయ్ ట్రైన్ ఉంటుంది, అరకులో టాయ్ ట్రైన్ ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్టీమ్ ఇంజన్లో టాయ్ ట్రైన్ ఉంటుంది. ఫస్ట్ మీరు చూసింది నార్మల్ టాయ్ ట్రైన్. సో ఇది స్టీమ్ ఇంజిన్. చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో స్టీమ్ ఇంజిన్స్. మేము వచ్చి డార్జిలింగ్లో నార్త్ స్టార్ హోటల్లో దిగాము. ఈ నార్త్ స్టార్ హోటల్ నుంచి అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట లోకల్గా అయితే. హోటల్లో చెక్ ఇన్ చేసి సేమ్ డే చౌరస్తా అన్న ప్లేస్కి వచ్చాం. ఇది చౌరస్తా. నార్త్ స్టార్ హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. ఈ ప్లేస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిష్ కాలంలోనే అభివృద్ధి చెందింది. వాళ్ళు అభివృద్ధి చేశారు. వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్పి డార్జిలింగ్, ఎందుకంటే చల్లగా ఉంటుందని చెప్పి ఇక్కడ వీళ్ళు ఈ ప్లేస్ని అభివృద్ధి చేశారు. సో ఇది ఏంటంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. 19th సెంచరీలో అభివృద్ధి చేశారు ఈ ప్లేస్ని. ఇక్కడ ఏంటంటే విందులు వినోదం కోసం వాళ్ళు డిన్నర్ చేయటం కోసం యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడానికి ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది, మిస్ చేసుకోకండి. సో బుజ్జులను తీసుకొచ్చాను. బుజ్జులు అయితే నిద్రపోతుంది. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్దామా అని చూస్తున్నాం అనమాట, ఏ రెస్టారెంట్కి వెళ్దామా ఫుడ్ డిన్నర్ చేయడానికి. డే 2 మహాకాల్ టెంపుల్కి వచ్చాము. సో మహాకాల్ టెంపుల్కి వచ్చినప్పుడు వెహికల్స్ అనేవి కొంచెం డిస్టెన్స్లోనే ఆపేస్తారు. మనం నడుచుకుంటూ పైకి అనేది వెళ్ళాలి. బుజ్జులు చూడండి చేయి వదిలేయాలంట, అదే వెళ్ళిపోద్దంట ముందుకి నడుచుకుంటూ. ఈ టెంపుల్కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్ ఒక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మహాకాల్ టెంపుల్ అనమాట ఇది. సో అమ్మవారు కాళీ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే 3 శివలింగాలు ఉంటాయి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ మస్ట్ విజిట్ అనమాట. అక్కడ చాలా బాగుంటుంది చూడటానికి కానీ. అమ్మవారు కాళీ రూపంలో మనకి దర్శనం ఇస్తారు చూడండి.
అండ్ ఇందాక మీకు చూపించింది ఒక ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి వెళ్ళడానికి. అండ్ నార్త్ స్టార్ హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయ్యి టెంపుల్. మేమేంటంటే అన్నిటికీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము క్యాబ్లో వచ్చేసాం ఫస్ట్ టెంపుల్కి. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే 3 శివలింగాలు ఉంటాయని. ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట 3 శివలింగాలు. ఇక్కడ మనం టెంపుల్ చుట్టూ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఇలా ఉంటాయి నేమ్తో రాసి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, విజిట్ చేయడం మటుకే మర్చిపోకండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చి జూ, డార్జిలింగ్ జూ నేమ్ వచ్చి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఈ జూలో స్పెషల్ ఏంటంటే హిమాలయన్ పేరులోనే ఉంది హిమాలయన్. సో అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయో ఆ యానిమల్స్ మనం అక్కడ చూడగలం. ఇక్కడ ఎక్కడా చూడలేమన్నమాట అలాంటి యానిమల్స్. జూలోకి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ఎంత ప్రైస్ ఏంటి, అసలు ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇలా మనం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక ఒక మ్యాప్లా వచ్చిద్ది, ఏ డైరెక్షన్లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అనేది. సో అక్కడ బోర్డు మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఎటు వెళ్తే ఏం చూడొచ్చు అనేది. మేమైతే ఫస్ట్ టైగర్, బియర్, సో ఇవి చూద్దామని హెచ్ఎంఐ, సో ఇటు 2 మ్యూజియంస్ ఉంటాయి అన్నమాట, అవి కూడా చూద్దామని చెప్పి ఇటు వచ్చేసాము. ఇటు సైడ్ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే హిమాలయన్ బ్లాక్ బీర్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తుందో. బుజ్జులకి అన్నీ నేను చూపిస్తున్నాను, అది ఏంటి అని చెప్పి అది కూడా ఎంజాయ్ చేస్తుంది చూస్తూ. ఇవి వచ్చి హిమాలయన్ గోట్స్. ఇక్కడ గోట్స్కి అక్కడ గోట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ హెయిర్ ఎక్కువ ఉండి స్కిన్ కూడా మందంగా, సో అలా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంతకు ముందు చూసిన నార్మల్ గోట్స్, ఇవి ఏమిటంటే వైల్డ్ గోట్స్. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మేకలు గొర్రెలకి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ కూడా అలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తూ ఏం ఎంజాయ్ చేస్తుందో, వాటిని పిలుస్తుంది దాదా అంటూ పిలుస్తుంది. ఈ జూలో చాలా టైప్స్ ఆఫ్ గోట్స్ అండ్ షిప్స్ ఉన్నాయి, సో డిఫరెంట్ నేమ్స్తో. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి జూలో రెస్టారెంట్ ఇది ఉంటే, సో ఇక్కడ తినేసేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చి మనం హెచ్ఎంఐకి వెళ్తున్నాం. హెచ్ఎంఐ అంటే హిమాలయన్ మౌంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. హిమాలయన్ మౌంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలామందికి హిమాలయన్ మౌంటైన్స్ ఎలా ఎక్కాలి అనేది ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇండియన్సే 24,000 మందికి ఇచ్చారు, అండ్ ఫారినర్స్ కూడా 1,000 మందికి ఇక్కడ ఎలా ఎక్కాలి అనేది ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరైనా హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కాలి అనుకుంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని ఎక్కాలి. ఇది ఎప్పుడు స్థాపించారు? 1954లో ఇది స్థాపించారు. బుజ్జులు నా చేయి వదిలేసేసి నేను ఎంజాయ్ చేస్తా అమ్మా నన్ను వదిలేసాయి అని వదిలేసి అదే వెళ్ళిపోతుంది.
ఇక్కడ మనం పక్కకి చూస్తే హిమాలయన్ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం మటుకి కంపల్సరిగా చూడండి. ఇది ఓల్డెస్ట్ మ్యూజియం అన్నమాట. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి, హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కడానికి ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఏమేమి గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్గా ఇక్కడ చూపిస్తారు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంపల్సరిగా చూడండి. ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ని ఎవరు ఎక్కారు? టెంజింగ్ నార్గే అన్నమాట. సో ఆయన ఒక్క సమాధి ఇక్కడ ఉంటుంది. టెంజింగ్ నార్గేతో పాటు ఎడ్మండ్ హిలరీ కూడా ఇద్దరు కలిసి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. అది ఎప్పుడంటే 1953లో. మనకి మ్యూజియం లోపలికి కెమెరాస్ ఎలో లేదు, అందుకనే నేను ఏం చూపించలేదు. ఇది టైగర్. ఈ జూలోనే ఇంకో మ్యూజియం ఏంటంటే బెంగాల్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. ఇక్కడ ఏంటంటే బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చాలా ఉంటాయి, కాకపోతే రియలిస్టిక్గా ఉంటాయి. అవి చేసినాయి అనమాట. ఇక్కడ ఈ మ్యూజియంలోకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ఎలో లేదు. చాలా బాగుంటుంది, కంపల్సరిగా చూడండి. బటర్ఫ్లైస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే స్టడీ పర్పస్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఆ మ్యూజియం. ఆ టైగర్ అక్కడి నుంచి నడుస్తుందేమో అని చూస్తుంటే అస్సలు నడవట్లా. వైట్ టైగర్, రెడ్ పాండా. ఈ స్పెషల్ ఏంటంటే ఇదే ఫస్ట్ కనిపెట్టారంట పాండా అన్నిట్లో. చూడండి అలా ముడుచుకునే ఉంది. నేను ఎప్పుడు చూసినా లెగుస్తుందేమో అని చాలాసేపు అక్కడే ఉన్నా. రోజులుకి టైగర్ చూపిద్దాం అనుకునే లోపు అప్పటికే పడుకొని పోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఇది టీ ప్లాంటేషన్. టీ ప్లాంటేషన్ దగ్గర ఇలా నెంబర్లు వేసి షాప్స్ అనేవి ఉంటాయి. మన కార్ అయితే ఎక్కడైతే ఏ షాప్ ముందైతే ఆగిందో ఆ షాప్లోకే మనం వెళ్ళాలి. ఈ టీ ప్లాంటేషన్ దగ్గర లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఫాగ్ పడుతూ లైట్గా. ఇక్కడ మనం డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ఛార్జ్ చేస్తారు, కాకపోతే డ్రెస్సెస్కి 50 రూపీస్. ఈ ప్లేస్ వచ్చి టెంజింగ్ రాక్. టెంజింగ్ రాక్ ఎందుకంటారంటే మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కింది టెంజింగ్ నార్గే. సో తన ఈ రాక్ మీద ప్రాక్టీస్ చేశాడు ఎలా ఎక్కాలి అని చెప్పి. ఎవరికైనా ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ రాక్ మీద ట్రై చేయొచ్చు. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మోమోస్ చాలా బాగుంటాయి అంట. సో నేను కూడా ట్రై చేశాను, మోమోస్ బాగున్నాయి నిజంగానే, తప్పకుండా ట్రై చేయండి. డార్జిలింగ్ మొత్తం రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి, మధ్యలో రాళ్ళతో గ్రిప్ ఉండడానికి. ఈ ప్లేస్ వచ్చి పీస్ పగోడా అండ్ జపనీస్ టెంపుల్, రెండు పక్క పక్కనే ఉంటాయి. పీస్ పగోడా అంటే ఏంటంటే కులమతాలు లేకోకుండా శాంతికి చిహ్నం అన్నమాట ఈ పీస్ పగోడా. ఇక్కడ నేను చూసి లోపలికి రూమ్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ రూమ్లా అయితే ఏమీ లేదు. లోపల అసలుకి డోరే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బయటే చుట్టూ బుద్ధుడు ఒక్క శిల్పాలని చెక్కారు. ఇప్పుడు మనం జపనీస్ టెంపుల్ లోపలికి వెళ్దాము.
జపనీస్ టెంపుల్ తర్వాత రాక్ గార్డెన్ మటుకి మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అనేది. సో మేము ఇలా వెళ్తున్న దారిలో మౌంటైన్స్ చూడండి, ఆ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది అప్పుడే టీ ప్లాంటేషన్ నుంచి క్రాప్ చేస్తూ ఆ ఒక్క బుట్టలతో ఇలా కనిపించారనమాట. రాక్ గార్డెన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది వాటర్ ఫాల్స్ అనమాట. మెయిన్గా దాని చుట్టూ ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేశారు టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి. కానీ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వాటర్ ఫాల్స్ అనేవి మనం వెళ్ళే కొద్దీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మేము మే టైంలో వెళ్ళాం కాబట్టి అంత వాటర్ ఫోర్స్ అనేది లేదు, లైట్గా అయితే ఉంది. యాక్చువల్గా డార్జిలింగ్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఫుల్ రెయిన్ఫాల్ అనమాట. అప్పుడు మటుకి వెళ్ళకూడదు, ఎందుకంటే మనం కొండ మీద వెళ్తున్నాం కాబట్టి కొన్ని ప్లేసెస్ని ఆపేస్తారు. అక్కడ వాళ్ళని అడిగితే అక్టోబర్లో వస్తే వ్యూ పాయింట్స్ చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పారు. సో వాటర్ ఫాల్స్ కూడా బాగుంటుంది, ఎందుకంటే అప్పుడే బాగా వానలు పడి తగ్గిపోయింది కాబట్టి వాటర్ ఫోర్స్ కూడా బాగుంటుంది చూడటానికి. యాక్చువల్లీ ఆ పక్కన కనిపిస్తున్న రాళ్ళ మీద అంతా వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. చెప్పాను కదా సమ్మర్లో వచ్చాం కాబట్టి వాటర్ ఫ్లో అంతగా లేదు. మేము సాయంత్రం పైదాకా అయితే వెళ్ళలేదు, హాఫ్ డిస్టెన్స్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయింది, ఇంకా చీకటి పడిపోతుంది అనమాట. పైదాకా వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు, అదంతా చుట్టూ అడవిలాగా ఉంటుంది, పైదాకా వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు. అందులో బుజ్జులు కూడా తీసుకొచ్చాం కదా, సో రిస్క్ చేయదలుచుకోలేదు. ఎవ్వరు కనిపించట్లేదు, కింద కూడా చూస్తే ఎవ్వరు కనిపించట్లేదు. క్లోజింగ్ టైం అయిపోయిందనమాట. జస్ట్ క్లోజింగ్ టైంకి 15 minutes ముందు మేము టికెట్ తీసుకుని ఎంటర్ అయ్యాం లోపలికి. మీరు కనుక పైకి వెళ్తే ఇక్కడ నుంచి కాంచన్జంగా వ్యూ అనేది కనిపిస్తుందంట. ఇది నెక్స్ట్ డే వచ్చి టాయ్ ట్రైన్ అనమాట. టాయ్ ట్రైన్ అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి, 1 month ముందే బుక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏంటంటే 2 types ఉన్నాయి టాయ్ ట్రైన్, ఒకటి డీజిల్ది, ఒకటి కోల్ది అనమాట. సో స్టీమ్ ఇంజన్ స్పెషల్ అనమాట, ఇక్కడ ఎక్కడ ఉండదు స్టీమ్ ఇంజన్ది. టాయ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం 2 places కవర్ చేస్తాము. నార్త్ స్టార్ హోటల్ నుంచి ఈ రైల్వే స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్సే. సో మీరు ఈ జర్నీ కంప్లీట్ చేశాక మీరు ఎక్కడైతే దిగుతారో అక్కడి నుంచి మీరు క్యాబ్ మాట్లాడుకుంటే సరిపోతుంది. మనం డే 1 క్యాబ్లో వస్తున్నప్పుడు స్టీమ్ ఇంజన్స్ని చూసాం కదా, అది ఇదే. సో ఇక్కడ స్టీమ్ ఇంజన్స్ని పెట్టి ఉంచుతారు, సో చెక్ చేసుకుంటూ ఉంటారు కోలేస్తూ. బుజ్జులు కనుక యాక్టివ్గా ఉంటే అస్సలు ఆపలేము, వెళ్ళిపోతూ ఉంటుంది వదిలే అంటూ. సో ఇంజన్ వస్తుంది, కనెక్ట్ చేస్తున్నారనమాట ఇప్పుడు. ఫస్ట్ మనం క్యాబ్లో ఉండి చూసాము, ఇప్పుడైతే ట్రైన్లో ఉండి వాటిని చూస్తున్నాము. చూసారా, ఇళ్ళ దగ్గర నుంచే వెళ్తుంది అండ్ రోడ్డు మీదే వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ జర్నీలో 2 places కవర్ చేస్తాము అని నేను చెప్పాను. ఫస్ట్ ప్లేస్ వచ్చి బటాసియా లూప్. సో బటాసియా లూప్ దగ్గర 15 minutes ఆగిద్ది. మీరు తొందరగా చూసుకుని ఫొటోస్ దిగాలనుకుంటే ఫాస్ట్గా దిగేసేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేయాలి.
మిడిల్లో టాల్గా కనిపిస్తుంది. అది ఏంటి డౌట్ వచ్చే ఉంటుంది. ఇదేంటంటే చాలా యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో ప్రాణాలు ఎవరైతే అర్పించారో గూర్ఖా సైనికులు, వాళ్ళ మెమోరియల్గా ఇది. దీని చుట్టూ గార్డెన్ పెంచారనమాట. చాలా బాగుంది గార్డెన్. అండ్ మాకు లొకేషన్ కొంచెం కనిపించట్లేదు, ఎందుకంటే ఫాగ్ పట్టేసింది మొత్తము. సో ఫాగ్తో కూడా చాలా బాగుంది అందంగా గార్డెన్ అనేది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి గూమ్ రైల్వే స్టేషన్. మనం ఇంకా టాయ్ ట్రైన్లోనే ఉన్నాం. ఈ గూమ్ రైల్వే స్టేషన్లో 20 minutes ఆగుతుంది. సో ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ రిటర్న్ అక్కడికే వెళ్తుంది. మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే మీరు దిగిపోతే క్యాబ్స్ అనేవి మీకు అక్కడ రైల్వే స్టేషన్ బయట ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గూమ్ మ్యూజియం కూడా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలో ఇది హైయెస్ట్ రైల్వే స్టేషన్. ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 7407 feet హైట్న ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ అనేది బ్రిటిష్ కాలంలోనే ఓపెన్ అయింది 1881లో. ఈ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళా మనం రిటర్నే వెళ్తాము, ఇంకా ఏ ప్లేసెస్ కవర్ చేయదు. సో రిటర్న్ వెళ్ళిపోయాక అక్కడ మేము క్యాబ్ మాట్లాడుకున్నాము రిటర్న్ వెళ్ళి. సో మేము ఇక్కడ దిగిపోయి మాట్లాడుకుంటే బాగుండేది అనుకున్నాము, ఎందుకంటే క్యాబ్ మాట్లాడుకుంది మేము లొకేషన్స్ చూడటానికి, అది ఇటు సైడే అనమాట. మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ టచ్ అయ్యి మేము వెళ్ళాము. సో 1 hour వేస్ట్ అనిపించింది మళ్ళీ రిటర్న్ వెళ్ళినందుకు. ఈ ప్లేస్ వచ్చి సిమానా వ్యూ పాయింట్. దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ఇటు సైడ్ నుంచి చూస్తుంటే అటు సైడ్ మౌంటైన్స్ కనిపిస్తాయి, అది ఎటు నేపాల్ సైడ్ అనమాట మౌంటైన్స్ అనేది. సో ఈ వ్యూ పాయింట్ అనేది మేము మిస్ అయిపోయాం, ఎందుకంటే ఫాగ్ అనమాట ఫుల్గా. యాక్చువల్గా మేలో ఫాగ్ పడుతుందని మాకు తెలీదు. సో ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కనిపిస్తే కాంచన్జంగా మౌంటైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు ఉంటే కనిపిస్తుందేమో వ్యూ, ఫాగ్ క్లియర్ అయిపోయి. బట్ మిగతా ప్లేసెస్ని మిస్ అయిపోతామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చి టీ ప్లాంటేషన్. మనకి ఈ యొక్క రూట్లో పైన్ ట్రీస్, టీ ప్లాంటేషన్స్ చాలా ఉంటాయి. ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది అనమాట. అన్నిటికన్నా ఈ యొక్క ట్రావెల్ అంటే ఈ యొక్క జర్నీ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి, ఎవరైనా వామిటింగ్ సెన్సేషన్స్ ట్రావెల్స్లో ఎక్కువ ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి, వామిటింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి, అలాంటివి కొంచెం మెయింటైన్ చేయండి. ఫుడ్ ఏమైనా తీసుకుని ట్రావెల్ చేయండి, అది కూడా లైట్గా తీసుకోండి, ఫుల్గా మటుకి తీసుకోవద్దు. సో ఎందుకంటే అంత కర్వ్స్ ఉంటాయి అన్నమాట, జిగ్జాగ్గా వెళ్తూ ఉంటాం మనం డార్జిలింగ్ రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా లాస్ట్కి మిరిక్ లేక్ వెళ్ళటానికి మనకి 2.5 hours పడుతుంది. 2 to 2.5 hours పడుతుంది. ఫస్ట్ మిరిక్ లేక్ వెళ్ళిపోయి రిటర్న్లో మనం మళ్ళీ డార్జిలింగ్కి వచ్చే రిటర్న్లో ఈ ఏదైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో అవి కవర్ చేయండి, ఎందుకంటే మిరిక్ లేక్కి వెళ్ళటానికే చాలా టైం పట్టిద్ది. మిరిక్ లేక్ కంపల్సరీగా చూడండి, చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని చెప్పి మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, గుర్రాలు ఉన్నాయి వాటి మీద ఎక్కొచ్చు. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు.
ఇక్కడ ఏంటంటే బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. వెళ్తున్న దారిలో ఏంటంటే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి జరుగుతాయి అని చెప్పారు. మళ్ళీ రిటర్న్ వస్తుంటే అక్కడ వాన పడుతుంది. సో దిగి ఫొటోస్ దిగడానికి మటుకి వీల్లేదు. సో దిగలేదన్నమాట. వెళ్తున్న రూట్ మొత్తం మనకి ఇలా టీ చెట్లతోనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. లొకేషన్స్ మటుకి పైన్ ట్రీస్, టీ ప్లాంటేషన్స్తో చాలా బాగుంటుంది. ఈ జర్నీ మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. సో అన్ని జర్నీస్ బాగుంటాయని చెప్తాను. డార్జిలింగ్లో నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది చెప్పాలంటే. మా హస్బెండ్తో ఇక్కడ ఉండిపోదాం మనము అని కూడా అడిగాను. ఈ ప్లేస్ వచ్చి నేపాల్ బార్డర్ అనమాట. నేపాల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడి నుంచి మనం నేపాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఏముండాలంటే ఐడి ప్రూఫ్స్ ఉండాలి. ఆధార్ కార్డులు తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ సైజ్ చెక్ చేశాక మనకి లోపలికి అలౌ చేస్తారు. అండ్ నేపాల్లో చూడొచ్చా ప్లేసెస్ అంటే చూడొచ్చు. ఏమేం ప్లేసెస్ అంటే టెంపుల్కి చూడొచ్చు. అండ్ పశుపతి మార్కెట్ అని ఉంటుంది, ఆ ప్లేస్ చూడొచ్చు. అక్కడ లోపలే క్యాబ్ కావాలా అంటూ అడుగుతారు. 300 ఛార్జ్ చేస్తారు టెంపుల్కి, పశుపతి మార్కెట్కి. మేమైతే టైం లేక ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయి బయటకు వచ్చేసామంతే. మీకు టైం ఉంది చూడాలి అనుకుంటే టెంపుల్, మార్కెట్ చూడొచ్చు. మనం వచ్చిన క్యాబ్ అయితే అంతసేపు వెయిట్ చేస్తుంది బయట. సో ఇండియాలో ఉన్నాం, నేపాల్కి వెళ్తున్నాం అనమాట. ఇది నేపాల్ బోర్డర్ క్రాస్. ఇప్పుడు సో నేపాల్ వచ్చేసాం అనమాట. అఫీషియల్లీ వీఆర్ ఇన్ నేపాల్. సో అది ఇండియా. సో మేము నేపాల్లో ఉన్నాం. నేపాల్ ఫారెన్ వచ్చాం మేము. ఫారెన్ మనకి ఇప్పుడు కనిపించే అన్ని పైన్ ట్రీస్ అనమాట. రిటర్న్ వస్తున్నప్పుడు సిమానా వ్యూ దగ్గర ఆగాము. వ్యూ అయితే ఏమీ కనిపించలేదు. వాన పడుతుంది, ఫాగ్గానే ఉంది, ఏమీ కనిపించలా. ఇప్పుడు మనం పైన్ ట్రీస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడొచ్చు. ఈ పైన్ ట్రీస్కి ఎందుకని ఏమొచ్చిందో తెలీదు. పైన ఎక్కడ ఉంటాయి, అందుకనే పైన్ ట్రీస్ అంటారేమో వీటిని. సో ఫుల్ అనమాట. చాలా చల్లగా ఉంది. మే అయినా కూడా చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి ఫ్లోస్ అయితే దిగొచ్చు. కాకపోతే రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ డే వచ్చేసి టైగర్ హిల్ అనమాట. ఈ డార్జిలింగ్లో ఏంటంటే 4K తెల్లారిపోయినట్టు ఉంటుంది. మీరు టైగర్ హిల్కి నెక్స్ట్ డే వెళ్ళాలి అనుకుంటే ఈరోజు ఏ క్యాబ్ డ్రైవర్తో అయితే మీరు వెళ్ళారో ఆ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాస్ అనేది తీసుకుంటారనమాట. అక్కడ ఎంట్రీ పాస్ అనేది. కరెక్ట్గా సన్ రైజ్ అయ్యేది 5కి అలా అయిపోద్ది సన్ రైజ్ అనేది. మీరు చాలా ఎర్లీగా బయలుదేరాలి. 3:30 కల్లా మీరు స్టార్ట్ అనేది అయిపోవాలి. అప్పటికే జనాలు చాలామంది వచ్చుంటారు. టైగర్ హిల్ అనేది ఎందుకు ఈ నేమ్ వచ్చిందంటే ఫారెస్ట్లోంచి వెళ్తాము. ఆ ఫారెస్ట్లో టైగర్స్ ఉంటాయి. సింగిల్గా అయితే రాకండి, టైగర్స్ నిజంగానే ఉంటాయి ఆ ఫారెస్ట్లో. అండి మేము వచ్చే టైంకే ఎంతమంది జనాలు ఉన్నారు అప్పటికి.
ఈ టైగర్ హిల్ అనేది ఏంటంటే సన్ రైజ్ అనమాట. మనం సన్ రైజ్ని చూడాలి అనుకుంటే ఇక్కడికి ఎర్లీగా రావాలి. అండ్ ఇక్కడ నుంచి కాంచన్జంగా కూడా కనిపిస్తుంది. సన్ రైజ్ పడుతూ చాలా బాగుంటుంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ ఫాగ్తో క్లైమేట్ బాగాలేదు, సన్ రైజ్ రాలేదు. 5:30 దాకా చూసాము, సన్ రైజ్ రావట్లేదు. ఇంకా అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట సన్ రైజ్ రాలేదని. క్యాబ్ డ్రైవర్స్ కూడా సన్ రైజ్ ఇంకా రాదు, వ్యూ కనిపించదు, ఫాగ్ పట్టేసింది, వ్యూ పాయింట్ కనిపించదు అని చెప్పారు. సో మేము కూడా రిటర్న్ వెళ్ళిపోయాం. ఇప్పుడు మనము గూమ్ మోనాస్ట్రీకి వెళ్తున్నాము. గూమ్ మొనాస్ట్రీలో బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది. లోపల డిఫరెంట్ కలర్స్తో చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి రోప్వే దగ్గర మీరు మార్నింగే వచ్చి క్యూలో నిలబడాలన్నమాట. అప్పుడే మీకు టికెట్ అనేది దొరికిద్ది. రోప్వే అయితే 10కి ఓపెన్ చేస్తారు. మీరు ముందే 2 hours ముందే లైన్లో నిలబడాలి. రోప్వే వాటికి మిస్ చేయకండి. ఇది వచ్చి 2.5 kilometers అనమాట రోప్వే. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తారు. నేను 1 వేనే చెప్పాను, టోటల్గా 2 ways కలిపి 5 kilometers. కింద చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడటానికి. ఫాగ్ ఉంది, లేకపోతే ఇంకా బాగుండేది. కిందంతా టీ ప్లాంటేషన్సే ఉన్నాయి. వెళ్తున్న కొద్ది టీ ప్లాంటేషన్సే మొత్తం అంతా. ఇప్పుడు ఫాగ్ కొంచెం పోయింది. చూడండి లొకేషన్ మౌంటైన్స్తో ఎలా కనిపిస్తుందో.
బుజ్జిలు రిటర్న్లో అయితే మేమే ఉన్నాము, వాళ్ళు దిగిపోయారు. సో ఏంటంటే అక్కడ టీ ప్లాంటేషన్ చూడాలి అనుకుంటే దిగిపోవచ్చు, మేము ఆల్రెడీ చూసాం కదా అని చెప్పి మళ్ళీ వెంటనే అసలు దిగకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో టీ అలవాటు లేని వాళ్ళు ఎవరు రాకండి డార్జిలింగ్కి. కాఫీ అలవాటు అయితేనే రండి. టీ అలవాటు చేసుకోవడానికి రండి ఇక్కడికి. డార్జిలింగ్లో టీ చాలా బాగుంటుంది, అలవాటు లేనోళ్ళు కూడా ట్రై చేయండి. మేకింగ్ కూడా డిఫరెంట్ అంట, నార్మల్ టీ లాగా అయితే కాదంట. అంతే, అక్కడ స్టార్టింగ్ లో తప్పితే మిగతా అంతా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సైరన్ మోగుతుంది. డేంజర్ అనుకుంటున్నా మళ్ళీ. నన్ను భయపెట్టాలంటే ఫస్ట్ మా హస్బెండ్ ఉంటాడు భయపెట్టడానికి. నేను ఇంత చెప్తే దాన్ని ఇంత స్టోరీలా అల్లి చెప్పేస్తాడు భయపెట్టాలి. ఏంటి సైరన్ లల్లి? సో నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో నేను భయపడ్డాను. రోప్తే దిగేశాక ఎగ్జిట్ వైపు ఇలా వచ్చేస్తే ఇక్కడ షాప్స్ ఉంటాయి, కావాలంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. లంచ్ టైం అయిపోయింది, సో లంచ్ చేద్దామని చెప్పి నేపాల్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని నేపాల్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. చూడండి అక్కడ లోపల ఎలా ఉందో. ఇది వచ్చి నేపాల్ థాలీ, నాన్ వెజ్. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫ్రైడ్ మోమోస్ కూడా ఆర్డర్ చేసాం. ఇక్కడ ప్రతిదానికి సూప్ బౌల్ అంటూ ఇస్తారు. ఇక్కడ వచ్చి బీఫ్, పోర్క్, చికెన్, మటన్ అన్నీ ఉంటాయి. నేను మటన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను, కానీ ఆ మటన్ చూడటానికి నాకు పోర్క్లా అనిపించింది, అంటే కొంచెం మటన్ కాదేమో అనిపించింది. నాకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగితే మటనే అని చెప్పారు. మనం జూలో చూసాము, ఇక్కడ గోట్స్కి అక్కడ గోట్స్కి డిఫరెన్స్ ఉంది. మీరు ఏ హోటల్లో దిగినా మౌంటైన్ వ్యూ వచ్చేటట్టు తీసుకోండి. సో ఇది మా హోటల్లోంచి రూమ్లోంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. కొంచెం ఫాగ్ ఉంది, మబ్బులు ఉన్నాయి, సో లేకపోతే క్లియర్గా మౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడి నుంచే కాంచన్జంగా వ్యూ కూడా కనిపిస్తుంది, కాకపోతే ఫాగ్ మబ్బులు ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. ఇటువైపు కనిపిస్తుంది కాంచన్జంగా వ్యూ అనేది, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయి ఉంది. డార్జిలింగ్ వచ్చి నేను కాంచన్జంగా వ్యూ చూడలేదంటే ఎవరైనా నమ్ముతారా? సో నేను ఇప్పుడు దాకా కాంచన్జంగా వ్యూ అయితే చూడలేదు. సో డార్జిలింగ్లో ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో కాంచన్జంగా అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫాగ్తో నిండిపోయింది కాబట్టి మాకు ఆ వ్యూ అయితే కనిపించలేదు. అండ్ ఫస్ట్ 2 days సన్నీగానే ఉంది. నేను అంతా పట్టించుకోలేదన్నమాట, ఎందుకంటే టైగర్ హిల్లో దగ్గర నుంచి అలా చూడొచ్చు, చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను పట్టించుకోలేదు. బట్ రిటర్న్ వెళ్ళే రోజు మటుకి 5 o'clock, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి జస్ట్ 10 seconds అలా కనిపించింది. ముందు రోజు కనిపించినా బాగుండేది కదా, టైగర్ హిల్లో చూసేవాళ్ళము అనిపించింది దగ్గరగా. ట్రిప్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. సో నేను కాంచన్జంగా వ్యూ అనేది చూడకుండా ఉంటే నాకు హ్యాపీనెస్ ఉండేది కాదేమో. సో నేను జస్ట్ వచ్చే ముందు నేను అలా చూశాను, సో అది లక్కనే అనుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లలితాస్ వరల్డ్.